మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. మరొకసారి చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనాన్ని. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యములో చదవబడినటువంటి మాటలను గనక మనం గమనిస్తే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగాను బందీలుగాను వెట్టి పనులు చేయవారుగా ఉన్నారు. బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలు, దేవుని బిడ్డలైనటువంటి వారు, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవుని పిల్లలు బానిస బ్రతుకులు బ్రతుకుతా ఉన్నారు. మనందరికీ తెలుసు ప్రియులారా, యోసేపును ఐగుప్తును ప్రధానిగా ఉన్నాడు. ఫరో స్థానములో మాత్రమే ఉన్నాడు, తన సీట్లో మాత్రమే కూర్చున్నాడు. కానీ యోసేపు అన్ని పనులు, అన్ని రకాలుగా, ఒక విధంగా చెప్పాలంటే ఫరో తర్వాత ఫరోగా యోసేపు ఉన్నాడు. యోసేపుకు మొత్తం స్వతంత్రం ఇవ్వబడింది. చూడండి, యోసేపు చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి, కొన్ని సంవత్సరాలకు యోసేపు అంటే ఎవరో ఎరుగనటువంటి ఒక రాజు పరిపాలించడం ప్రారంభించాడు. యోసేపును గురించి తెలియని రాజు పరిపాలించడం జరిగింది. ఆ సమయంలో ఇశ్రాయేలీలు ప్రబలిపోయారు. కానీ వారిని కష్టపెడుతున్నాడు ఆ రాజు, వారిని బాధ పెడుతున్నాడు ఆ రాజు. అయితే అనేక దినముల తర్వాత వారు బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఏం చేయాలో తోచట్లేదు, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు. అప్పుడు వారు వారి వెట్టి పనులను బట్టి, వారి వెట్టి చాకిరిని బట్టి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో వారు మొరపెట్టారు, అయ్యా మమ్మలను విడిపించవా, మమ్మలను కనికరించవా అంటే వాళ్ళ బాధ వర్ణనాతీతమైనటువంటి బాధ. అది మాటలతో చెప్తే కనిపించేది కాదు. కానీ వాళ్ళ బాధ తీవ్రమైనటువంటి బాధ, ఇబ్బందికరమైనటువంటి బాధ, వారి బాధ. అటువంటి పరిస్థితుల మధ్యలో దేవునికి మొర పెట్టారు. దేవునికి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. ఈరోజు మనం కింది వాక్య భాగంలో మనం గమనిస్తే దేవుడు వారి మొరను ఆలకిస్తాడు, మోషే దగ్గరకు వస్తాడు, మోషేను పంపిస్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఈ మాటను బట్టి చెప్పగలిగినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మనకున్న పరిస్థితిని బట్టి ఎవరి బాధ వారికి తెలుస్తుంది అంటాను కదా, ఎవరు అనుభవిస్తే వారికి తెలుస్తుంది అంటాం కదా. అటువంటి బాధ, ఒకరికున్న బాధ ఒకరికి ఉండదు. ఒకరికి ఒక రకమైన బాధ ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకో రకమైన బాధ ఉండొచ్చు. బాధలో తేడాలున్నాయి, ఎక్కువ బాధ, తక్కువ బాధ. ఇలాగ చూస్తే రకరకాల బాధలు కలిగినటువంటి వారు, ఇబ్బందులు కలిగినటువంటి వారు, నాయన
ఆ శ్రమ పెట్టబడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే అటువంటి వారు ప్రభు సన్నిధిలో నిట్టూర్పు విడవగలిగితే, నిట్టూర్పు అనేటువంటిది హృదయం యొక్క అంతరంగముల నుంచి వచ్చేటువంటిది. కడుపులో నుంచి వచ్చేటువంటిది. అయ్యా! మా బాధను చూడయ్యా! అనేటువంటి ఆ బాధ తీవ్రతను బట్టి కలిగేటువంటిది దేవుని బిడ్డలారా. మన సమస్యలను ఎంతోమందికి చెప్పుకుంటాం. మన బాధలను ఎంతోమందితో షేర్ చేసుకుంటాం. కానీ దేవునితో షేర్ చేసుకుంటే, దేవునితో చెప్పుకుంటే, దేవునికి చెప్పగలిగితే దేవుడు ఖచ్చితముగా ఒక అద్భుతమైన కార్యాలను జరిగించగలిగిన శక్తిమంతుడు. ఆశ్చర్యమైన కార్యాలను చేయగలిగిన శక్తిమంతుడు. విడిపించుటకు శక్తిమంతుడు. అటువంటి సాక్ష్యాలు చాలామంది ఉన్నాయి. త్రాగుబోతులైనటువంటి భర్తలు మారారు. దొంగలైనటువంటి భర్తలు మారారు. వ్యభిచారులైనటువంటి భర్తలు మారారు. ఏమండి? రకరకాల ప్రజలు, రకరకాల మంది ప్రార్థన ద్వారా మార్చబడ్డారు. ఈరోజు నీకున్న బాధ నీకు తెలుసు. నీకున్న కష్టము నీకు తెలుసు. నీ కష్టమును బట్టి, నీ బాధను బట్టి దేవుని సన్నిధిలో తీవ్రమైనటువంటి వేదన కలిగినటువంటి నీవు అదే వేదనతో దేవుని సన్నిధికి చేరగలిగితే, దేవుని సన్నిధిలో నిట్టూర్పు విడవగలిగితే, దేవుడు ఖచ్చితమైనటువంటి జవాబును దయచేయగలిగిన దేవుడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు చెప్పుకున్నంత మాత్రాన జరిగేది ఒరిగేది ఏమీ లేదు. కానీ దేవునికి చెప్పుకుంటే ఆయన విడిపించగలిగిన దేవుడు, ఆయన చేయగలిగిన దేవుడు, ఆయన నడిపించగలిగిన దేవునిగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో నీవు ఎక్కడ ఉండి నువ్వు వింటున్నావేమో, ఒకవేళ నువ్వు చేస్తున్న పనిలో నీకు ఇబ్బంది ఉందేమో, నీ ఉద్యోగంలో ఇబ్బంది ఉందేమో, నువ్వు చేస్తున్నటువంటి కంపెనీలో నీకు ఇబ్బంది ఉందేమో, పర్వాలేదు, ప్రభు సన్నిధిలో మొరపెట్టు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను చేయగలిగిన సమర్థవంతుడైన దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి దేవుడు. అట్టి కృప భాగ్యమును మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడవైన పరలోకపు తండ్రి, వందనాలు నాయనా. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి, మీ లేఖన సత్యములను బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి. వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చి వారి జీవితాలలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.